వచ్చే నెల నుంచి రాష్ట్రంలో పత్తి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి రైతులకు కీలక అలర్ట్ జారీ చేసింది. ఈసారి పత్తి కొనుగోలుకు సంబంధించి నియమాలను కఠినతరం చేసింది. ఈసారి పత్తిలో తేమ 12% కన్నా ఎక్కువ ఉంటే కొనుగోళ్లకు అనుమతించబోమని తెలిపింది. తేమ శాతం 8% కన్నా తక్కువ ఉంటే ప్రోత్సాహకాలు అందిస్తామని సిపిఐ చెప్పుకొచ్చింది. తేమ శాతం 8 నుండి 18 మధ్య ఉంటే ధర నిష్పత్తి ప్రకారం తగ్గుతుందని తెలిపింది. కనుక రైతులు పత్తి అమ్మే ముందు జాగ్రత్తలు తీసుకుని సిపిఐ నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం పత్తి ధరకు సంబంధించి కూడా సిపిఐ ప్రకటన చేసింది. పొడవాటి దూదికి క్వింటాలకు 8,110 రూపాయలను ధరగా నిర్ణయించారు. మధ్యస్థ దూదికి 7,710గా సిపిఐ మద్దతు ధర ప్రకటించింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే సిపిఐ ప్రతి సంవత్సరం పత్తి కొనుగోలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు వీటిలో కొన్ని సడలింపులు చేస్తుంటుంది. పోయిన సంవత్సరం ఇలానే తేమ శాతం అంశంలో మధ్యలో మార్పులు చేయడం వల్ల చాలా రాష్ట్రాల్లో ఈ అంశం వివాదాస్పదమైంది. అందుకే ఈ సంవత్సరం పత్తి అమ్మకాలు ప్రారంభం కావడానికి నెల రోజుల ముందే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈసారి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. దీంతో పత్తి రైతులు తేమ శాతం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. సిపిఐ పత్తిని కొనుగోలు చేసి శుద్ధి చేసి బేళ్లుగా కట్టి ఆపై దాని రవాణా చేసే పని కోసం జాబ్ వర్క్ టెండర్లను ఆహ్వానిస్తుంది. అయితే సిపిఐ పోయిన సంవత్సరం కొత్త నిబంధనలు తేవడంతో కాటన్ మిల్లులు వాటిని నిరసిస్తూ టెండర్లకు దూరంగా ఉన్నాయి. దీంతో గత సంవత్సరం నవంబర్ వరకు కూడా పత్తి కొనుగోళ్లు జరగలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో నిబంధనలు కొద్దిగా సడలించి కొనుగోలు చేపట్టారు. ఈ ఏడాదికి గాను సిపిఐ గత నెల ఆగస్టు 9న జాబ్ వర్క్ టెండర్లను పిలిచింది. అయితే పోయినసారి కంటే ఈసారి కఠిన నియమాలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. జాబ్ వర్క్ టెండర్లకు గత నెల 31 వరకు గడువు ఉండగా రాష్ట్రంలో ఉన్న 380 మిల్లుల్లో ఒకటి కూడా టెండర్లు వేయలేదు. సిసిఐ నిబంధనలు అమలు చేయడం అసాధ్యమని, అందుకే టెండర్లు బహిష్కరించినట్లు రాష్ట్ర కాటన్ మిల్లుల సంఘం తెలిపింది. అయితే మంత్రి తుమ్మల త్వరలోనే దీనిపై సిసిఐతో మాట్లాడతారని హామీ ఇచ్చారు.